వెల్కమ్ టు HR9 న్యూస్. టీడీపీ నాయకులు మహిళలపై చేస్తున్న వేధింపులు, దాడులు వెంటనే ఆపాలి. వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దీపికమ్మ, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి మధుమతి రెడ్డి మంగళవారం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత వారం రోజుల క్రితం ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికురాలు రుక్సావా అనే మైనార్టీ మహిళను టీడీపీ పార్టీకి చెందిన యువ నాయకుడు లైంగికంగా వేధింపులకు గురిచేసి ఆమెను మానసికంగా హింసించి తమపై పెట్టిన కేసును వెంటనే వెనక్కి తీసుకోకపోతే చంపేస్తామని బెదిరించడంతో ఆ మహిళ న్యాయం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దీపికా వేణురెడ్డిని ఆశ్రయించారని తెలిపారు. ఆ మహిళకు న్యాయం చేయాలని పట్టణంలోని అంబేద్కర్ కూడలి వద్ద వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులతో కలిసి రోడ్డుపై బైఠాయించి ఆ మహిళకు న్యాయం చేకూరే విధంగా పోలీసులు వ్యవహరించాలని, ఎమ్మెల్యే బాలకృష్ణ మరియు పిఏలు ఇలాంటి అరాచకాలను అరికట్టాలని, నిరుపేదలకు న్యాయం చేసే విధంగా తమ పాలన సాగించాలని మండిపడ్డారు. మైనార్టీ మహిళను వేధించిన టీడీపీ నాయకులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో రాష్ట్ర కురబ వర్కింగ్ ప్రెసిడెంట్ శివ, రాష్ట్ర యువజన విభాగం జాయింట్ సెక్రటరీ చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా మరియు నియోజకవర్గ అనుబంధ విభాగ నాయకులు, ప్రజా ప్రతినిధులు, మండల కన్వీనర్లు, సీనియర్ నాయకులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కాంట్రాక్ట్ ముందుకు సాగాలంటే, ముందుకు పని కావాలంటే పక్కకి రావాలి అని అసభ్యకరంగా మాట్లాడుతూ ఈ పాపని వేధింపుకి గురి చేస్తున్నారు. ఈ పాప పోలీస్ స్టేషన్ కి పోయి కంప్లైంట్ ఇస్తే తీసుకునే పరిస్థితి ఆడ లేదు, కంప్లైంట్ తీసుకోలేదు. ఇది మన హిందూపురం నియోజకవర్గ పరిస్థితి. మొన్న బాలకృష్ణ సతీమణి గారు పర్యటనకి అనాధికారికంగా వస్తే చింటూ అనే వ్యక్తి, అంటే యుగంధర్ అనే వ్యక్తి ఆమెకు వెళ్లి ఒకే నుంచి ఫోటోలు తీసుకున్నారు. బాలకృష్ణ గారు, మీ సతీమణి గారికి నేను ఒక క్వశ్చన్ ఇస్తున్నాను, హిందూపూర్ లో ఏమి జరుగుతుందో మీకు తెలుసా? మీ పిఏలకు తెలుసా? ఇవన్నీ తెలిసే మీరు అటువంటి కార్యకర్తల్ని మీరు పక్కకి తీసుకుంటున్నారా? మీరు ఎంకరేజ్ చేస్తున్నారని నేను ఖండిస్తూ మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాను. ఇది చాలా తప్పు. ఈ రోజు ఈ పాపకి ప్రాణ బెదిరింపులు కూడా ఉన్నాయి. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ, ఏమైనా కానీ ఈ పాపకి తోడు మేము ఈరోజు మహిళగా నేను నిలుస్తాను. మేమంతా ఈ పాపతో ఉన్నామని చెప్తూ దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. పోలీసు వాళ్ళకు కూడా నేను ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాను. ఒక ఆడబిడ్డకి ఏ కాన్స్టిట్యూన్సీ అయినా ఇలా అన్యాయం జరిగితే మీరు కాపాడకుండా, మనకి న్యాయం చేయకుండా ఏం చేస్తున్నారు? ఒక సాటి ఆడబిడ్డకి, మన ఇంట్లో కూడా ఆడబిడ్డలు ఉంటారు, వాళ్ళకి ఇలాగే అయితే మేము చూసుకొని ఊరుకుంటామని నేను పోలీసు వాళ్ళని కూడా అడుగుతున్నాను. దయచేసి పోలీసు వాళ్ళు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. పని చేస్తుంటే అక్కడ చింటూ అనే వ్యక్తి, అమర్ అనే వ్యక్తి నన్ను చాలా ఇబ్బంది పెట్టినారు. పక్కకు వస్తే నేను డ్యూటీ ఇప్పిస్తానని చెప్పినారు. నేను రానని చెప్తే అప్పుడు పనిలో ఇంకా తీసేసి మళ్ళీ ఎమ్మెల్యే ఆఫీస్ దగ్గరికి వెళ్తే అక్కడ వాళ్ళు న్యాయం చేయకపోగా మళ్ళీ ఇంకొక అతను ఫోన్ చేసి ఇలా మాట్లాడాడు, చింటూకి నువ్వు పక్కకు పడుకుంటే నేను నీకు పని ఇప్పిస్తాడన్నాడు, అందుకే నువ్వు పక్కకు పడుకోమని చెప్పి వాడు అసహ్యంగా మాట్లాడినాడు సార్ నాకు. అందుకోసం నేను ఇప్పుడు న్యాయం జరగాలని బయటకు వచ్చినాను. నాకు డ్యూటీ లేదు, ఇంట్లో తినడానికి తిండి లేదు. మా ఇంట్లో ఒక 2 నెలల నుంచి నాకు డ్యూటీ లేక ఇంట్లో వేరే బయట వెళ్ళే పని కూడా ఇవ్వట్లేదు ఎవరు. ఇంత కష్టం పెడుతున్నారు ఒక మహిళకి. మైనార్టీ మహిళ అంటే అంత చులకన అయిపోయిందా మీకు? ఇప్పుడు చెప్తున్నా నేను, ఇప్పుడు నాకు ఎవరైతే అన్యాయం చేసినారో వాళ్ళందరికీ అరెస్ట్ చేయాలి. చింటూకి, అమర్కి అరెస్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. నేను చెప్తున్నది క్లారిటీ అన్నా, చెప్తున్నాను చూడండి. అదన్నీ కూటమి. చింటూ అనే వ్యక్తి నన్ను బెదిరించి అలా మాట్లాడిపించినారు. అమరు, చింటూ అనే వ్యక్తి అలా మాట్లాడితే నేను డ్యూటీ ఇప్పిస్తానని చెప్తే నేను వాళ్ళ మాటలు విని మోసపోయినాను. ఇప్పుడు చెప్తున్నాను, నాకు మోసం చేసినదే చింటూ, అమర్ అనే వ్యక్తి ఇద్దరే. ఇప్పుడు నాకు ప్రాణం పైన కూడా ఉంది, వాళ్ళు చంపేస్తున్నారు అంటున్నారు. ఎందుకంటే నేను కేసు పెట్టకపోయినా నా ఇంటి దగ్గరికి పోలీసులు పంపించినారు. వాళ్ళే బెదిరించి కేసు పెట్టించి నాకు ఇంత చేస్తున్నారు. బయట ఒక ఆడదానికి ఇంత పరువు తీస్తే నేను బతకల్లా చావల్లా. ఇప్పుడు నేను చచ్చిన వాళ్ళే కారణం. చింటూ అవరే నేను చావ కారణం చెప్తున్నాను. నేను మా ఇంట్లో తినడానికి కూడా తిండి లేదు. మా అమ్మ ఇకరాంగురాలు, నా బాబు 10 ఏళ్ళ బాబు, అంతే. వాళ్ళు ఎవరు సంపాదించే వాళ్ళు లేక నేను ఇంత అవస్థపడుతున్నాను. నాకు తెలిసి ఇంటికి ఇల్లు కూడా ఖాళీ చేయమంటున్నారన్నా. నా మీద కేసు పెట్టున్నారంటున్నారా? పెట్టమనండి. మహిళ
మా మీద కేసు నా మీదను మేము మా ముస్లిమ్స్ వాళ్ళందరూ పోయింటే ఇట్లా మీ మీద రిటర్న్ మేము కేసు పెడతామని చెప్పినారు సీఏ గారు. అక్కడ వెళ్ళి సార్ కేసు తీసుకోండి సార్ అంటే నేను తీసుకోనమ్మా నాకు ప్రూఫ్ కావాలా అన్నారు. వాయిస్ రికార్డు కావాలన్నారు. ఎంతకంటే వాయిస్ రికార్డు ఎక్కడ ఉంటుంది? చింటూ అనే వ్యక్తి ఇక్కడ తప్పించుకుంటున్నారు. చింటూ అమర్ వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయాలని నేను కోరుకుంటున్నానన్నా. అంటే